విధి నిర్వహణలో మరణించిన అనారోగ్యాలకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం, 5 సంవత్సరాలు నెలకు 3,000 పెన్షన్, 10వ తరగతి లోపు చదివే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 1000 చొప్పున, శాశ్వత అంగవైకల్యం పొందిన జర్నలిస్టులకు 1,00,000 చొప్పున అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యి మాట్లాడుతూ జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలోనే అక్రిడేషన్ కార్డులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో మృతి చెందిన 4 జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యాలకు గురైన 4 జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల మరణించిన పత్తి విష్ణువర్ధన్ రెడ్డి, అన్నేపాక సురేందర్, బాణాల శ్యాంసుందర్, ముజాహిద్ ఖాన్ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన జి ఉదయ్ కుమార్, పత్తి కొండారెడ్డి, ఉమ్మడి రాజేష్, జడల చిరంజీవులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె రామనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్, ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాయిత రాములు, కానాని రవీందర్ పాల్గొని జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.